ఉగ్రదాడిపై నిరసనగా శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీ. కాశ్మీర్లో భారతీయులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రవాదుల దాడిలో మరణించిన 28 మంది భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉగ్రదాడికి నిరసనగా శ్రీకాకుళంలో కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఉగ్రదాడికి నిరసన తెలియజేయండి. శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి మీదుగా డే అండ్ నైట్ సెంటర్ వరకు పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు 27 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేమే కాదు, శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు. పిరికిపంద చర్య, అమాయకులపైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడ కూడా చోటు లేదు. అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు కలిచివేసే విధంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 వ్యక్తులు, కావలి నుంచి మధుసూదన్ గారు, అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు, వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం, కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం, ఈ యొక్క సంఘటనలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం. మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ, మరి అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి, దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం. నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు 7 ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక 7 ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే 4,500 ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక 30-35 ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈ 27 మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్తో మాట్లాడి ఆ ఏర్పాట్లు కూడా చేశాం. చంద్రమౌళి గారి తాలూకా బాడీ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి 8:45కి చేరుకోబోతుంది. మరి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. మరి అలాగే కావలికి, అది కూడా రాత్రిపూట కావలికి కూడా ఆ బాడీ చేరుకోబోతుంది ఈరోజు. మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేశాం. అలాగే శ్రీనగర్ నుంచి ప్రయాణికులు ఎవరైతే తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్లైట్లు మార్గంలో వస్తే అనవసరంగా ఫ్లైట్ తాలూకా ఛార్జీలు పెంచకుండా ఉంచడానికి కూడా ఎయిర్లైన్స్తో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నాం. శ్రీనగర్ ఎయిర్పోర్టులో కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో మాట్లాడి అదనంగా ఏర్పాట్లు, ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అక్కడ అన్ని రకాలుగా కూడా ప్యాసింజర్స్కి చూసుకునే విధంగా కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత వరకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఏ సహాయక కార్యక్రమాలు కావాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఎయిర్లైన్స్ తాలూకా సహకారం తీసుకుంటూ, ఎయిర్పోర్ట్స్ తాలూకా సహకారం తీసుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అందరి తాలూకా సహకారం తీసుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే నిన్న నరేంద్ర మోదీ గారు కూడా దీని మీద స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో విడిచిపెట్టే ప్రసక్తే లేదు, జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మోదీ గారు చేశారు. మోదీ గారి మీద ప్రతి ఒక్క దేశ పౌరుడికి అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆయనతో పాటు దేశం మొత్తం ఈరోజు నిల్చుంటుంది. ఏ కారణంతో ఇలాంటి సంఘటన చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా
దీన్ని వ్యతిరేకించడానికి, దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడుతున్నాం. మరి రాబోతున్న రోజుల్లో దీనికి పాల్పడినటువంటి వారు తగిన మూల్యం చెల్లించబోతున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉగ్రవాదుల దాడి ఇది ఒక పిరికి పంద చర్యగా నేను భావిస్తున్నాను. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 2 వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది. అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇటువంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఎవరైతే అమాయకుల పైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ, మా చంద్రమౌళి గారి సోదరులు మన ప్రకాష్ రావు గారు మన పక్కనే ఉన్నారు. చాలా బాధపడుతుంది. ఆయన రిటైర్ అయిన తర్వాత, టూర్కి వెళ్ళిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ భగవంతుడు వారి కుటుంబ సభ్యునికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. రాజమండ్రిలో మెజారిటీ రావడానికి వాసు గొప్పతనం, ఆయన కుటుంబం గొప్పతనం కాదని స్పష్టం చేశారు. 9 పైసలు అంటే ₹1 ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే, ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతా ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. అదేం కనబడట్లా. ఇప్పుడు ఏదైతే ఈ భూములు స్కాములు బయటికి తీస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెడతా ఉన్నారో, ఏదో సంచలనాలు సృష్టించాలని మరి నిన్న ఒక ఐపీఎస్ అధికారి, నీతి నిజాయితీకి మారుపేరైన ఒక ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అసలు ఏ రకంగా అరెస్ట్ చేస్తారనండి? ఎంత దారుణం అనంటే, ఇప్పటికే నేను గతంలో కూడా చెప్పా, ఒక బొంబాయి నటి, అవుట్డేటెడ్ బొంబాయి నటిని తీసుకుని వచ్చి ఏ రకంగా ఒక చిల్లర రాజకీయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి జిందాల్ లాంటి పెద్ద సంస్థల్ని
ఏ రకంగా అవమానపరిచి ఈయన వెళ్ళాడుగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇవి చాలా ఇండియా టుడే కాన్క్లేవ్లోనూ వీటిల్లోనూ రకరకాల మాటలు చెప్పారు. హైదరాబాద్కి తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడే కదా దావోస్ వెళ్ళాడు. దావోస్ వెళ్ళి సానుభూతిని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, దేశం కోసం, దేశ భద్రత కోసం ప్రాణాలని కూడా ఆ ఏరియాలో ఏదో ఒక దీని మీద వెళ్ళినప్పుడు, పర్యటన కోసం వెళ్ళినప్పుడు ఉగ్రవాదులు ఎంత దుశ్చర్య పాల్పడడం చాలా దురదృష్టకరం. అలాంటి వాళ్ళని ఎక్కడున్నా మట్టు కరిపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం సత్వరమే తీసుకోవాలని కోరుకుంటూ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి స్కాములు కూటమి ప్రభుత్వం చేయడం, దానికి ప్రధానమైనటువంటి లిక్కర్ మాఫియాపై ఒక ఆర్గనైజ్డ్గా, రియల్ ఆర్గనైజర్ ఎవరంటే చంద్రబాబు, ఒక ఆర్గనైజ్డ్గా ఆరితేరినటువంటి వ్యక్తి స్కాములను మాత్రం ఎలాగా స్కీముల కింద బయటికి చెప్పినట్టు చెప్పి స్కాముల రూపంలో ఎలా స్కామ్ చేయాలో చాలా దిట్ట చంద్రబాబు అని చెప్పాలి. లిక్కర్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ అమాయక ప్రజల తాలూకా ప్రాణాలను కూడా హరించే రీతిలో ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం ప్రజల ముందు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. పుచ్చకాయల దొంగ ఎవరా అంటే భుజాలు తడుముకున్నాడట ఎవరో ఒక వ్యక్తి. లిక్కర్ మాఫియా జరిగిందంటే తన మాఫియాని గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మాఫియా కానీ ఈ 2024 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ విధానంపై కూటమి చేస్తున్నటువంటి అవినీతి రాష్ట్ర ఖజానాన్ని మొత్తం అంతటినీ కూడా కొల్లగొట్టి తెలుగుదేశం వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితిని కానీ ఒకసారి మనం గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. దొంగతనానికి వెళ్ళినోడు పక్కింట్లో దొంగతనం చేసి బయటకు వచ్చి దొంగ 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 అన్నాడంట. ఆ రీతిగా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నటువంటి ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో మద్యం షాపులన్నీ కూడా పారదర్శకంగా అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ రోజు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ పారదర్శకంగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. మద్యం స్కామ్లో బాగోతాలన్నీ బయటకొస్తున్నాయని తెలిపారు. సిగ్గు లేకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏమీ లేని ఆయన్ని ఏదో జరిగిపోతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణే మరి తిరుమల తిరుపతిలో గోవుల గురించి ప్రచారం చేసి అక్కడ లబ్ధి పొందాలనే ప్రయత్నం, లేని దాన్ని సృష్టించి ప్రచారం చేసి ఆ తిరుమల తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి, 100 గోవులు చనిపోయినాయి అని చెప్పి దాని మీద ఛాలెంజ్ చేస్తే రారు. క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడారు? ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. అవన్నీ చెప్పాలంటే కూడా బాధగా ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే ఒక రాయ, నల్ల రాయ, చెప్పిసిరితే ఏమవుద్ది, ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు చేసినటువంటి కుట్రలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగోతాల్ని తప్పుదారి పట్టించడానికి, పక్కదారి పట్టించడానికి నాటకాలు,
పార్లమెంట్లోనేమో వక్ఫ్ బోర్డుల గురించి చట్టం మీద ఒక రకంగా మాట్లాడతారు, రాజ్యసభకి వెళ్ళి ఓటేస్తారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా సిగ్గు అనిపించట్లా వాళ్ళ చూస్తామంటే, వాళ్ళ భాష చూస్తామంటే ఇంత రోత పుడతా ఉంది. అసలు వీళ్ళు రాజకీయాలకే పనికిరారు. ప్రజలు చీకొట్టిన సిగ్గు లేకుండా వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు, దొంగ నాటకాలు చూస్తామంటే రోత పుడతా ఉంది వీళ్ళు. ఒక పక్క రాష్ట్రం నాశనం చేశారే మీరు. ఇవాళ ఒక్కొక్క ఇటుక పేర్చి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యక్రమాలు చేస్తే అమరావతి, పోలవరం, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదుల్ని ఆ రోజు కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తేనేమో కులాలని చెప్పి అమరావతి గురించి తప్పుడు రాతలు రాయించి, మతాలని చెప్పి, ప్రాంతాలని చెప్పి రాజకీయాల్లో అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్ళు సర్వనాశనం చేశారు. అమరావతి లేదు, పోలవరం లేదు, ఋషికొండ కట్టుకున్నారు, మేడ కట్టుకున్నారు, మిద్దె కట్టుకున్నావు ఋషికొండ పైన. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా, కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒకసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్ గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్ గా అన్ని ఆస్పెక్ట్స్ లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం. అన్ని యాంగిల్స్ లోనే చూస్తున్నామండి. అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము, వ్యాపార పరంగా చూస్తున్నాము, కుటుంబాల పరంగా చూస్తున్నాము. అన్ని యాంగిల్స్ లోని కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం.